హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూసేసి వచ్చి ఈ వీడియో చూడండి. ప్రోమో ఆల్రెడీ ఒక 1 అవర్ అయి ఉండొచ్చు మన వీడియో అప్లోడ్ అయ్యే టైంకి. ఆ ప్రోమో చూసి వస్తే ఈ వీడియో మీకు నీట్గా అర్థమవుతుంది. దాంతోపాటుగా నిన్న ఏం జరిగింది, ఈ రోజు నైట్ టెలికాస్ట్లో ఏం జరగబోతుంది అనే క్లియర్ కట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఉంటాయి. యాక్చువల్గా ప్రోమో 5 నిమిషాలు వస్తుందని అనుకున్నాం. 5 నుంచి 6 నిమిషాలు వస్తుందేమో, ఇంత పొడుగు వేస్తాడు అనుకున్నాం. కానీ బిగ్ బాస్ టీమ్ ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కొత్తగానే. అస్సలు బజ్జే క్రియేట్ చేయలేదు. దాని వెనకున్న సీక్రెట్ ఏమై ఉండొచ్చు అనేది కూడా చెప్తాం. బజ్ క్రియేట్ చేయలేదు. బజ్ క్రియేట్ చేయనప్పుడు హోమ్ టూర్ ఏమైనా సపరేట్గా నిన్నేస్తారేమో అని అందరం గెస్ట్ చేసాం. హోమ్ టూర్ వేయలేదు, బాత్రూమ్ టూర్ వేయలేదు, ఏది వేయలేదు. తర్వాత ఈరోజు మార్నింగ్ 5-6 నిమిషాలు ప్రోమో ఎక్స్పెక్ట్ చేసాం, అది కూడా వేయలేదు. ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టేషన్స్ లోలో ఉంచేలాగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమైపోతుంది. దాంతోపాటుగా సీజన్ 4లో అండ్ సీజన్ 7లో, సీజన్ 4లో ఎక్కువ, సీజన్ 7 వదిలేస్తే సీజన్ 4 అండ్ సీజన్ 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. సీజన్ 4 అయితే వెరీ లెస్ ఎక్స్పెక్టేషన్స్. కరోనా వల్ల అని అనుకుంటాం, కానీ కరోనా వల్ల కూడా కాదు. కంటెస్టెంట్స్ బీభత్సంగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ మధ్యలో ర్యాప్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాంతోపాటుగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు, ఒక టాస్క్ ఉంటుంది సీజన్ 4లో, ముడ్డి కింద ఐస్ గడ్డలు పెట్టి, ఫైర్ పెట్టి, ముడ్డి కింద ఐస్ ఫైరు, కాళ్ళ కింద ఐస్ గడ్డలు పెట్టి ఏదేదో చేస్తారు. అది కదా టాస్క్ అంటే. సో సీజన్ 4 కంటెస్టెంట్స్ చాలా తక్కువ. నిఖిల్ ఎవరికి తెలియదు, సోహెల్ ఎవరికి తెలియదు, అభిజిత్ ఫేడ్ అవుట్ అయిపోయినాడు అప్పటికి. అలా హర్యానా ఎవరికి తెలియదు. చాలా తక్కువ ఫాలోవర్స్, 3-4 వేల మంది ఫాలోవర్స్ ఉండే కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు సీజన్ 4లో. అండ్ ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉండే, అందుకనే భయం లేసింది సీజన్. సేమ్ ఇదే జరగబోతుందా అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే ఎవ్వరు తెలుసు కానీ పెద్దగా ఏం ప్రొఫైల్స్ రా ఇవి, మనం అనుకున్న పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఎక్కడున్నాయిరా, లేవురా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఇంతే ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం పర్ఫామ్ చేసి, బిగ్ బాస్ కూడా ఈసారి రణరంగం అంటున్నాడు, ముసళ్ళ పండగ అంటున్నాడు, వీటి గురించి కూడా మాట్లాడదు. కాబట్టి కొంచెం కానీ ఒక రకంగా ఉన్న మనకు అబ్బా మనం అనుకున్న దాని కంటే కూడా బెటరా అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేయబోతున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఎంతమందికి ఇది అనిపించిందో చెప్పండి. ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ప్రోమో హౌస్ ఇన్ని సీజన్స్లో ది బెస్ట్ హౌస్ కదరా, ఏమన్నా లగ్జరియస్గా ఉందా, ఇంత లగ్జరియస్గా ఎట్లా ప్లాన్ చేశారంటే, ఎందుకు ప్లాన్ చేశారంటే, ఒకటి లగ్జరియస్గా ఉంటుంది, ఒకటి కొంచెం కష్టాల్లో ఉంటుంది, ఏం పెద్దగా ఫెసిలిటీస్ ఉండవు. రెండు హౌసెస్లో ఒకటి లగ్జరియస్గా ఉంటుంది, ఒక దాంట్లో పెద్దగా ఫెసిలిటీస్ ఉండవు. అది ఎందుకు అనేది కూడా చెప్తా. ఈ సీజన్ థీమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఓనర్స్ ఎవరై ఉంటారు క్లియర్గా అందరం గెస్ట్ చేయొచ్చు కూడా. ఎందుకంటే అగ్ని పరీక్ష అని ఒక షో పెట్టి మనం ఆల్రెడీ అందరం అనుకున్నాం, బిగ్ బాస్ టీమ్ కానీ బిగ్ బాస్ కానీ 90% అబ్బా సమన్యాయం చేయడానికే ట్రై చేస్తుంది. సీజన్ మొత్తం 24/7 చూస్తూ, ఓహో ఎందుకు చేశాడు అందుకు చేశాడని మన అనాలిసిస్ చేసుకునే కెపాసిటీ ఉంటే మనకు అర్థమైపోతుంది. బిగ్ బాస్ టీం పార్షియల్గా ఉండదు 90% ఆఫ్ టైమ్స్. ఎందుకంటే అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడు మనల్ని అందరం అనుకున్నది ఏంటి, అరే కామెంట్స్ చాలా వచ్చినాయి, ఏమైనా కూడా అగ్ని పరీక్ష ఓన్లీ ఫర్ కామనర్సా, సెలబ్రిటీస్ ఏం పీకారా, వాళ్ళకి ఎందుకు లేదురా అగ్ని పరీక్ష అని, వాళ్ళకి కూడా పెట్టి తీసుకోవాలి కదా అని. వీళ్ళకి అగ్ని పరీక్ష పెట్టారు కాబట్టి హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకే లగ్జరియస్ హౌస్ ఇచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కష్టపడి ఆడి ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి లగ్జరీ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి సెలబ్రిటీస్కి లగ్జరీ తగ్గించి, ఆ లగ్జరీతో పాటు సెలబ్రిటీస్కి ఏం కావాలన్నా కూడా ఆడో గెలిచో కామనర్స్ని ఓడించో వీళ్ళు సాధించుకునే అవకాశం ఉంది. అప్పుడే వీళ్ళకి వస్తాయి ఫుడ్ కావచ్చు, బెడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, ఎనీథింగ్ అనుకుంటున్నాను నేను. కాబట్టి సెలబ్రిటీస్కి ముసళ్ళ పండగ బిగ్ బాస్ లాస్ట్లో అంటాడు చూసినా, ఈసారి ముసళ్ళ పండగనే. ఆ ముసళ్ళ పండగ కామనర్స్ కంటే కూడా సెలబ్రిటీస్కి ఉంది. కానీ ఆ ముసళ్ళ పండగ కామనర్స్కి అయ్యే అవకాశం ఎక్కడుందంటే, కామనర్స్కి ఒళ్ళు పొగరెక్కి బలుపు తెచ్చుకొని మనం తోపులము, ఆల్రెడీ బీభత్సమైన ఓటింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 30,000, 5,000, 10,000తో స్టార్ట్ అయ్యి 1,00,000 వరకు వచ్చేసాము. మనం తోపు తురుం కాన్స్, మన వీళ్ళంతా బచ్చాలు అని అనుకోని కానీ కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఆ ముసళ్ళ పండగ అవుట్ సైడ్ వాళ్ళకవుద్ది. సెలబ్రిటీస్ కంటే కూడా నెగిటివిటీ కామనర్స్కి పెరుగుద్ది ఆ ఎక్కువ కానీ చేస్తే. ఎందుకంటే ఇది మనసులో తీసుకొని మనం పాపులర్ అయిపోయామని. అది తీసుకోకుండా ఉంటే అక్కడ అన్ని కష్టాలు సెలబ్రిటీస్కే వస్తాయి ఈ సీజన్లో. వాటి గురించి క్లియర్గా మాట్లాడదాం, స్టెప్ బై స్టెప్ ప్రోమో చూస్తూ మాట్లాడదాం. నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరగబోతుంది. మనం ఆల్రెడీ కంటెస్టెంట్స్ లిస్టు 2-3 సార్లు పెట్టాం. లాస్ట్ ఫైనల్గా ఏదైతే కంటెస్టెంట్స్ లిస్టు పెట్టామో 99.999% అదే నిజమైంది. ఎవరు మిస్ అయ్యారు, ఆ ఒక్క షాక్ ఏమిచ్చాడు బిగ్ బాస్ అనేది కూడా చెప్తా. అది పెద్ద షాక్ కూడా కాదు, దాన్ని మనం షాక్ లాగా ఫీల్ అవుతాం. ఫస్ట్ నాగ్ సార్, ఆ స్టేజ్ కూడా భలే ఉంది. ఆ నాగపాము, అబ్బా నాగపాము కాట వేసింది అన్నట్టుగా నాగపాము పెట్టింది. నాగమణికంట నాగప్రశాంత్ తీసుకుంటారేమో అని అనుకుని ఉంటారు పాము. అది చూసి ఆ సెటప్ చూసి నాగప్రశాంత్ కనిపించాడు, అబ్బా మన సెటప్ వేశారని. కానీ నాగప్రశాంత్ లేడు, షాకిబ్ కూడా లేడు. వీటి గురించి చెప్తాం. నాగ్ సార్ ఏమనంటే, ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు,
ఊహకందని మార్పులు అంటే ఏమి లే, ఒకసారి ఎప్పుడు ఒక హౌస్ ఉండేది, ఈసారి 2 హౌసులు అంటే దానికి మించిన మార్పు ఏముంది. అండ్ కామనర్స్కి ఒక సపరేట్ అగ్ని పరీక్ష పెట్టినప్పుడు దానికి మించిన మార్పు ఏముంది. తర్వాత ఊహించని మలుపులు, ఆ ఊహించని మలుపులు ఏంటి అని అంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్లు, మిడ్ వీక్ ఎలిమినేషన్లు, దాంతోపాటుగా ఎవరైనా తప్పు చేస్తే ఎలిమినేషన్లు, దాంతోపాటుగా క్యాప్టెన్స్ నుంచి తీసేయడాలు, క్యాప్టెన్స్ 2 క్యాప్టెన్స్ చేసేయడాలు, ఆ తర్వాత వచ్చేసరికి ప్రతి దానికి ఏదో ఒకటి సాధించుకుంటే తప్పించి, ఏదో ఒకటి ఆడితే తప్పించి వాళ్ళకి ఏది రాదు అనేటట్టుగా ఏదో పెద్దగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. దాంతోపాటుగా లాస్ట్లో చెప్తాను ప్రోమోలో బిగ్ బాస్ ఇచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటనేది, ఏం చేయబోతున్నాడు బిగ్ బాస్ అనేది కూడా చెప్తాం. భయంకరమైన ట్విస్టులు ఉండబోతున్నాయి, మలుపులు ఇన్ ద సెన్స్ భయంకరమైన ట్విస్టులు, రకరకాల ట్విస్టులు. నాకు తెలిసి కామనర్స్ సెప్టెంబర్ 28 కామనర్స్ కాదు, ఆ వైల్డ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5 మంది సెప్టెంబర్ 28 గ్రాండ్ లాంచ్ 2.0 జరగబోతుందంటే దాంట్లో రాబోతున్నారు. ఇంకొక ఐడియా ఉంది, ఇంకొక ప్లాన్ కూడా చెప్తున్నారు. అదేంటంటే ఎవ్రీ వీక్ ఒక కామనర్, అదే ఒక వైల్డ్ కార్డ్, ఎవ్రీ వీక్ ఒక వైల్డ్ కార్డు తెలియకుండా అక్కడి నుంచి వస్తూ యాడ్ అవుతూ ఉంటారు అనేది కూడా ఒక టాక్. ఇలాంటి ఏదో ట్విస్టులు ప్లాన్ చేశాడు గట్టిగానే బిగ్ బాస్. తర్వాత బిగ్ బాస్ టీం వచ్చేసరికి ఈసారి బటర్ఫ్లైస్తో ఉన్నాయి, మొత్తం బటర్ఫ్లైస్ అంటే కొత్త ఆశలతో వచ్చాము, చిగురించేది అన్నట్టు ఎగరాలా అన్న, బటర్ఫ్లైస్ లాగా ఎగరాలి, అంత యాక్టివ్గా ఉండాలనే సెన్స్లో ఏమైనా పెట్టారేమో, ఇదే పెట్టారు టీము. ఆ తర్వాత నాకు సార్ కామనర్స్తో మాట్లాడారు, కామనర్స్తో అందరితో మాట్లాడి మీరు గమనిస్తే కామనర్స్ హౌస్లోకి వెళ్ళే వాళ్ళు ఓన్లీ మాస్క్ మ్యాన్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరిని చూపించలేదు, ఓన్లీ మాస్క్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ ఎవరైతే వెళ్ళరో వాళ్ళని చూపించారు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళుంటారేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఊరికే ట్విస్ట్ లాగా అన్నట, అది మీకు చేయలే. తర్వాత సరికి నాకు సార్ ఆశ ఒక పక్క, ఆశయం ఒక పక్క. ఆశ ఎవరిది? మన కామనర్స్ది. ఆశయం ఎవరిది? సెలబ్రిటీస్ది. ఎందుకంటే ఆశ అంటే ఆ సెలబ్రిటీస్ కామనర్స్కి అసలు బిగ్ బాస్లోకి వెళ్ళడమే ఆశ. ఆశయం అంటే ఆల్రెడీ వీళ్ళు పాపులర్ అయి ఉంటారు కాబట్టి సెలబ్రిటీస్, ఇక్కడ ఏదో సాధించి గెలిచి ప్రూవ్ చేసుకోవాలి అనే ఆశయంతో వచ్చారు. వీళ్ళ ఆశ కామనర్స్ది, సెలబ్రిటీస్ది ఆశయం. ఇలా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ జరగబోతుందని సింబాలిక్గా చెప్పారు బిగ్ బాస్. అదే నాకు సార్ బిగ్ బాస్ ఏమన్నానంటే, ఇన్ని డేస్ నాలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు, కానీ ఈసారి ఈ సీజన్లో స్వయంగా రణరంగంలోకి దిగే అర్జునుని చూడబోతున్నారు అనే మాట చాలా బరువైన పెద్ద మాట. ఇది నిజంగా మాటల మీద నిలబెట్టుకుంటే, ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఏదో ఒక రూమ్ పెట్టి ఆ కోరికలు తీర్చే రూమ్ అని చెప్పి ఒక్కసారి నబీల్ని పిలిచి వాడారు. ఆ సెట్ వేసిన ఇంటీరియర్ డిజైనర్ కూడా ఫీల్ అయి ఉంటాడు, ఏరా నేను వేసి సెట్ వేస్తే దాన్ని ఒక్కసారే చూపించారు కదరా అంత ప్రాపర్టీనని. ఇంకొక సీజన్లో హోలోగ్రామ్ అని పెట్టారు, దాంట్లో నాగార్జున సార్ ఒక సీజన్ మొత్తం ఒకసారి కూడా రాలా, స్టార్టింగ్లో వచ్చి కనపడిపోయారు, బుడ్డ నాగార్జున సార్లా కనపడుతుంది దాంట్లోకి వెళ్తే. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇట్లా కానీ చేస్తే ఎత్తిపోద్ది. చెప్పిన మాట మీద నిలబడాలి, మాట చెప్పడం ఓకే, చెప్పిన మాట మీద నిలబడాలి. అదేవిధంగా ఈ శ్రీకృష్ణుడు ఆ తర్వాత అర్జునుడు అనే మాటలు ఏదో ఒక్కసారి అలా చేసేసి ఇంక ఇదే మేము అనుకున్నది అన్నట్టుగా చేస్తే వర్షం ఉంటుంది. కానీ చెప్పినట్టుగానే ఇలా ఏదైనా చేస్తే బాగుంటుంది. పోయిన సీజన్స్లో ఇలాంటివి బొచ్చుడు చెప్పారు, చెప్పి ఏమీ చేయలేదు. ఒక్కసారి చెప్పాం కదా, ఒక్కసారి అని చేయకపోతే బాగోదని అలా వాడారు అంతే. ఆ హోలోగ్రామ్ కూడా ఎలిమినేషన్లో ఒకసారి వాడారు అంతే, అంతమించి వాడలేదు. ఆ తర్వాత సరికి ఏం జరగబోతుందని నాకు అనిపిస్తుందంటే, అర్జున్లాగా దిగుతామంటే మీనింగ్ ఏంటంటే, నా ఇన్వాల్వ్మెంట్ అంటే బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎక్కువ ఉంటుంది అనేది పాయింట్. ఎలా ఉండొచ్చు, టాస్క్ జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండడం, ఇదిలా కాదు అలా చేయమని చెప్పడం, ఆ తర్వాత బిగ్ బాస్ బీభత్సంగా ఇన్వాల్వ్ అయ్యి బీభత్సంగా వాళ్ళకి హింసించేటట్టుగా సంథింగ్ ఎట్లా టాస్క్లు ఇస్తూ వాళ్ళకి వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ట్విస్టులు పెట్టడం, వీళ్ళు ఎలా అనుకుంటే ఇంకొక రకంగా జరగడం, ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండి డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను కూడా రణరంగంలో నేను ఒక కంటెస్టెంట్గా దిగుతాననే సెన్స్లో, నాతో కూడా మీరు పోటీ పడాలి, నన్ను కూడా ఓడించాలనే సెన్స్లో ఏదో చెప్పారయ్యా. దానికి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ మీనింగ్ ఏంటో మనకు తెలియదు. ప్రస్తుతానికి కొంచెం డైరెక్ట్గా ప్రతి సీజన్లో ఉన్నట్టు కాకుండా బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండబోతుంది, బాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండబోతుంది. బిగ్ బాస్ వాయిస్ రెగ్యులర్గా వినపడుతుంది. బిగ్ బాస్ ఎవ్రీడే వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంటాడు, దాని ఏమంటారు, వాళ్ళతో ఆ కాన్వర్జేషన్స్ బాగా అవుతాయనేసి అనిపిస్తుంది. ట్విస్టులు ఎక్కువ ఉంటాయి, అది మాత్రం అర్థం చేసుకోవాలి. మనం అన్నీ ఆడగేసి చేస్తాం చెప్పు బిగ్ బాస్. తర్వాత నాకు సార్ హౌస్ ఓపెనింగ్ పార్ట్స్గా చూపించారు, సూపర్ అంతే, భయంకరమైన కలర్ఫుల్గా రెడ్ కలర్ సోఫాలు, ఆ టీవీ, ఆ తర్వాత వచ్చేసరికి లగ్జరియస్ బెడ్రూమ్ లోపల, ఆ తర్వాత బెడ్రూమ్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది నాకు తెలిసి క్యాప్టెన్కి. ఈ బెడ్రూమ్లో 6 బెడ్లు ఉన్నట్టు కనపడుతున్నాయి, 6 8 కరెక్ట్గా, అన్ని రెడ్ కలర్ దుప్పట్లతో బీభత్సంగా సూపర్ గ్రాండియర్గా ఉంది. దాంతోపాటుగా ప్రతి సీజన్లో బెడ్రూమ్లో సైజు స్పేషియస్గా ఉండదు, కంపేర్ ఇంత ఇరికిరిగ్గా ఉంటుంది. ఈసారి బెడ్లు ఆ పక్క ఈ పక్క మధ్యలో చాలా స్పేస్ ఉంది. సో లగ్జరియస్ రూమ్ అనమాట, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైతే ఓనర్స్ అనుకుంటారో ఆ ఓనర్స్ అక్కడ ఉండిపోతున్నారు అనేది అర్థమైపోతుంది. దాంతోపాటుగా ఈసారి బిగ్ బాస్ హౌస్ని చూపించే విధానం బాగుంది. నాకు సార్ వెళ్ళి పార్ట్లుగా అన్నీ క్లోజ్ అయి ఉంటే
ఏదో ఒక యాక్టివిటీ నాకు సార్ చేయగానే ఆ పార్ట్ ఆఫ్ హౌస్ వరకు ఓపెన్ అవ్వడం, మళ్ళీ ఇంకొక యాక్టివిటీ చేయగానే ఇంకో పార్ట్ ఆఫ్ హౌస్ ఓపెన్ అవ్వడం, అది ఓపెనింగ్ బాగా పెట్టారు. దాంతోపాటుగా మనకి సెకండ్ హౌస్ అదిరిపోయింది అని అన్నారు కదా, ఆ సెకండ్ హౌస్ అదిరిపోయింది అంటే నాకు తెలిసి ఇది అదే ఆ టెనెంట్స్ ఉండే హౌస్ ఏమో, మేబీ సెలబ్రిటీస్ ఉండే హౌస్ అనుకుంటా. దాంట్లో ఫెసిలిటీస్ ఉండవు, ఎందుకంటే ఫెసిలిటీస్ ఉండే హౌస్ మనకు క్లియర్గా చూపించారు. లగ్జరియస్ హౌస్ విత్ టూ గుడ్ స్పేస్ ఉంది, క్యాప్టెన్కి పెద్ద హౌస్ ఉంది, పెద్ద బెడ్. కాబట్టి ఇది లగ్జరియస్ హౌస్. రెండో హౌస్ ఏదైతే నాకు సార్ చెప్పారు అదిరిపోయిందని, దాంట్లో ఫెసిలిటీస్ అసలు లేవనుకుంటాం. సో నార్మల్ మంచాలు, నార్మల్ బెడ్ ఒకటేసి చిన్న చిన్న ఫెసిలిటీస్ ఇచ్చారనుకుంటా. ఎక్కడైతే ఆ టెనెంట్స్ ఉంటారో ఆ టెనెంట్స్ సెలబ్రిటీస్ అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎనీ యాక్సెస్ వాళ్ళకి కావాలంటే కామనర్స్తో, అంటే అక్కడ ఉన్న ఓనర్స్తో పోటీ పడి వాళ్ళు సాధించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటిది ఏదో సిస్టమ్ క్రియేట్ చేసి అలా టాస్క్లు డిజైన్ చేసేటట్టు అనిపిస్తుంది. ఏదైనా గెలవాలి, పొందాలి, అంతమించి ఏది ఫ్రీగా రాదు అనేది ఈ సీజన్ థీమ్ అని అనుకుంటున్నా ఫస్ట్ ఫ్యూ వీక్స్. ఆ తర్వాత సరికి ఇమాన్యుయల్ మిమిక్రీ చేసే ఇమాన్యుయల్ చూపించారు. నా చిరంజీవి గారి లాగా మిమిక్రీ చేసిన ఇమాన్యుయల్. దాంతోపాటు సుమన్ శెట్టి గారు ఏవీలో నడుచుకుంటూ వస్తారు, ఆ జుబ్బాలు అది ఏవి అనుకుంటుంది, ఆయన అర్థమైపోద్ది ఆయన అని. తర్వాత సరికి తనూజ గారు వాయిస్ వినపడింది. ఒకసారి గట్టిగా అనుకుంటే అసలు వదిలిపెట్టేది లేదు, నేను సీజన్ గెలిచి వస్తాను సెన్స్లో చెప్పినట్టున్నారు. తర్వాత సంజన గారు అభి బాకీ హై, నాది సంజన గల్రాని గారు అనుకుంటున్నా మోస్ట్లీ, లేకపోతే ఆశా శైని గారు కూడా అయి ఉండొచ్చు ఆ వాయిస్. తర్వాత సరికి భరణి గారయ్యా, ఇది ట్విస్ట్, బిగ్గెస్ట్ ట్విస్ట్. దీంట్లో ఏం జరగలేదు, ఏం జరిగింది అనేసి అక్కడ చూపించారంటే భరణి గారు ఏదో ఒక పార్ట్ ఆఫ్ బాక్స్ తీసుకొచ్చారు. నార్మల్గా నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్గా నాకు తెలిసింది నేను చెప్తాను. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ టీమ్ అక్కడ స్టేజ్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకోకూడదని వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి తెలియకుండా తీసుకొని వస్తారని నేను అనుకోవట్లా. మేబీ వాళ్ళకి తెలియకుండా జేబులో పెట్టుకొని తీసుకొని వచ్చారా ఏమో, ఏం జరిగిందో, లేదా స్టేజ్ మీద ఇన్వాల్వ్ అయ్యి స్టేజ్ మీద డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్తారేమో అని బిగ్ బాస్ టీం పంపించారు. సరే మీరు తీసుకెళ్ళండి, ఒప్పుకోము, కానీ ఒప్పుకోకపోయినా కూడా ఈయన ఒప్పుకోకుండా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి ఏమైనా తీసుకోవచ్చేమో, ఒక బాక్స్ తీసుకొచ్చి ఇది పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నారు. నాకు తెలిసి ఏదైనా చైన్ సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చేమో, అట్లా మేబీ ఏదో ఒక వస్తువు తెచ్చుకున్నట్టున్నారు. ఆ వస్తువుని హౌస్లోకి తీసుకెళ్తాను నాకు సార్ అంటే, బిగ్ బాస్ మీరు చెప్పండి అంటే, బిగ్ బాస్ నేను ఒప్పుకొని అది తీసుకెళ్ళడానికి లేదంటే, అలాగైతే నేను హౌస్లోకి వెళ్ళను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇష్టం లేదు ఈ బాక్స్ నేను తీసుకెళ్లాల్సిందని చెప్పిన తర్వాత బిగ్ బాస్ కావాలంటే పోండి మాకు సంబంధం లేదని సీరియస్గా చెప్పిన తర్వాత సరే వెళ్తానని చెప్తే నాకు సార్ కూడా సరే మీ ఇంటికి వెళ్ళను. ఇదంతా చూస్తే అంత సీన్గా జరగదు. ఫస్ట్ అలా అని ఉండొచ్చు, తర్వాత ఒప్పించి ఎమోషనల్ అయ్యో లేకుంటే ఇంకేదైనా జరిగో ఆ తర్వాత వెళ్ళమని అనుండొచ్చు, తీసుకొని వెళ్ళమని అనే అవకాశం ఉంది. లేదంటే లేదు, ఇది ఎప్పుడు పంపించాలో ఏ టైంలో పంపించాలనేది బిగ్ బాస్కి తెలుసు, మీరు అక్కడ పెట్టి వెళ్ళండి, బిగ్ బాస్ ఒక టైంలో పంపిస్తారు అనేసి అట్లా ఏదైనా చెప్పుంటారు. అంతేగాని భరణి గారు ఒక సీనియర్ యాక్టర్, పెద్ద పెద్ద అన్ని అందరితో పరిచయాలు ఉన్నాయి, ఆయనతో నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళిపోమని అట్లా చెప్పరు. అసలు యాక్చువల్గా బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు కూడా ఒక రకమైన వార్నింగ్లు ఉంటాయి తప్పించి ఎవరిని వాళ్ళ స్థాయిని దిగజార్చేటట్టుగా బిగ్ బాస్ టీం ఎప్పుడు ప్రవర్తించలేదు, ఏ సీజన్లో కూడా.